వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ కీల గొంతు నాగార్జున యాదవ్ అరెస్ట్ అయినప్పుడు నుంచి చింతిస్తానండి. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవడం లేదని చాలా బాధపడుతున్నారు. మన పార్టీలో అంతేరా అబ్బాయి, అది మామూలే, నీ అవసరానికి వాడుకుంటారు, వదిలేస్తారు అంటున్న వైఎస్ఆర్సీపీ రాజకీయ మేధావులు. మొత్తానికి ఒకడు బలైపోయాడండి. వైఎస్ఆర్సీపీ రాజకీయ వాడకానికి బలైపోయిన వారిలో యనమల నాగార్జున యాదవ్ తాజా ఉదాహరణ. ప్రతిపక్షాలపై ముఖ్యంగా టీడీపీ జనసేన అధినేతలపై ఘాటైన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అధినేత అయినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని నాగార్జున విపరీతంగా తిట్టడం జరిగింది. అసలు మన రాష్ట్రానికి సంబంధం లేని రేవంత్ రెడ్డిని తిడతాడు, నరేంద్ర మోడీని తిడతాడు. అసలు వాడి స్థాయి ఏంది, మనం ఏంది, మన స్థాయి ఏంది, మన గేజ్ ఏంది అనుకోకుండా ఎట్లా పడితే అట్లా తిట్టాడండి. అదే ఊపు తెలంగాణ సీఎం మీద కూడా చూపించి కేసులు పాలవడం మనం చూసాం. అయితే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సొంత పార్టీ నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోవడం ద్రవిడ బంధాల వెనక ఉన్న అసలు నగ్న సత్రాన్ని బట్టబయలు చేస్తూ ఉంది. అయితే నాగార్జున అరెస్టు ఖండించినోడే లేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక్కరు అర్ర చోటా మోటా నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు తప్ప ఎవరు నాగార్జున అరెస్టును ఖండించలే. ఎందుకంటే అది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు. వాడేదో నోటు దూల వల్ల రేవంత్ రెడ్డిని తిట్టాడు, రేవంత్ రెడ్డికి మండింది, దెంకపోయినాడు, ఆంధ్రప్రదేశ్ దెంకపోయినాడు. దాంట్లో ఎవడు ఏమి ఖండించేదానికి లేదు. అయినా కూడా ఒకరిద్దరు చోటా మోటా నాయకులు ఖండించారనుకోండి, అది వేరే విషయం. మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు క్షేత్రస్థాయి కేడర్ను విస్మయానికి గురి చేస్తుంది. మా బతుకులు కూడా అంతే కదా. ఇప్పుడు ప్రశ్న రావణ్ జోసఫ్ని వాడుకొని బాగా 1,50,000 అది పెద్ద విషయం కాదు. వాడికి ప్రతి నెల ఇచ్చి వాడుకొని విపరీతమైన బూతులు మతాల మీద, మనుషుల మీద తిట్టి వాడిని అది ఇది ఉప్మా చట్టం అని కొడాలిగాడు అంటాడు. అయితే యూఏపీఏ చట్టం, అది కొంచెం నోరు తిరగదు చాలామందికి. ఏదో చట్టం మీద బొక్కలు వేసాడు. వాడు ఎప్పుడు బయటకు వస్తాడనేది అనుభవజ్ఞులైన లాయర్లు కూడా చెప్పలేకున్నారు. సరే ఎప్పుడన్నా బయటకు వచ్చాను, వాడు వస్తే ఏమి రాకపోతే పెద్ద విషయం కాదు. కానీ అయితే నాగార్జున అరెస్ట్ అయినప్పుడు పోలీసులు తీసుకుంటున్నప్పుడు పార్టీ వైపు నుంచి కనీసం కుక్క కూడా విమర్శించలే. ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టిగా నోరు విప్పి ఇది అక్రమ అరెస్ట్ అని ఖండించలే. ఎస్టీ, ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాల కార్డును వాడుతూ నిరంతరం ప్రెస్ మీట్లు పెట్టే వైసీఎల్పీ పెద్దలు సైతం ఈ విషయంలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. పోతే పోయినాళ్ళే, వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడు అనుకున్నారేమో. అయితే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మాత్రం వ్యక్తిగత స్థాయిలో వెళ్ళి ఏం కాదులే త్వరలోనే వచ్చేస్తావు అని భుజం తట్టి ఓదార్చి వచ్చారే తప్ప పార్టీ పరంగా ఎలాంటి అధికారిక రక్షణ కావచ్చు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు, రిమాండ్ చేసేప్పుడు మన పొన్నవాళ్ళని పంపించాలా మామూలుగా. అయితే పొన్నవాళ్ళని పంపించాలా. మరి ఏ లాయర్ వాదించారో ఏమో. జడాశ్రవణ అయితే అసలు పోనేలే, అది విషయం తెలియదు. మొత్తానికైతే 14 రోజులు రిమాండ్ దిగినారు వాడికి. అయితే ఎంతోమంది నేతలకు ఇది కనువిప్పు అని చెప్పాలి. యనమల నాగార్జున ఉదంతం అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి ఇది గుణపాఠం అని చెప్పాలి. ఉదయం లేచింది మొదలు ప్రత్యర్థులను బూతులు తిడుతూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అధినేతను ప్రసన్నం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి ఒక బలమైన గుణపాఠం. పార్టీ లైన్ కోసం, నాయకుడు మెప్పు కోసం చట్టాల పరిధి దాటి ప్రవర్తించినప్పుడు వెనక ముందు ఆలోచించకపోతే ఎలా పరిణామాలు ఉంటాయో ఈ ఘటన స్పష్టం చేసింది. ఇదే కాదు, చాలా దూరం కూడా అయింది. రెడ్డి గారు అమ్మాయి, ఇంకా చాలామంది సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, ఓఎమ్మ లిస్టు చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది. అది కూడా వాళ్ళ పేరు ఉచ్చించడం నాకు ఇష్టంలే. వీళ్ళంతా పార్టీ లైను నాయకుడు మెప్పు కోసమే దాటారు. యూట్యూబ్లో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ కూడా దాటేసి చేయడం జరిపింది. అయితే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళు చూశారు, పక్కన వాళ్ళు కూడా చూస్తున్నారు. మైకుల ముందు దూషించినప్పుడు చప్పట్లు కొట్టే నాయకత్వం కేసుల దాకా వెళ్తే అరెస్ట్ రూపంలో వ్యక్తిగత కెరీర్ నాశనం అవుతున్నప్పుడు కనీసం న్యాయపరమైన సహాయం చేయడానికి కూడా ముందుకు రాదనేది చేదు నిజం. ఇది నాగార్జున పరిస్థితి అదే గుర్తు చేస్తాను. ప్రశ్న రావణ్ జోసఫ్ గాడి విషయంలో కూడా మన జడాసేవను ఏదో బుద్ధి లేక ఎంటర్ అయ్యాడు. అసలు వాడి భార్య తెలియదు, వాడు ఎక్కడ పనిచేస్తాడో తెలియదు, వాడికి ఎవరు డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నారో మన జడాసేవకు తెలియదు.
దూకాడు రంగంలోకి, ఒక 4 బెయిళ్ళు తెచ్చాడు. అబ్బా నేనే మగవాడిని అనుకున్నాడు. లాస్ట్కి చేతకాక వదిలేశాడు. ఇది వైఎస్ఆర్సీపీలో ఒక సాధారణ సంస్కృతిగా మారిపోయింది. గతంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు, కింది స్థాయి నేతలు అరెస్టు అయినప్పుడు కూడా పార్టీ కేవలం ట్విట్టర్ ప్రకటనలకే పరిమితమైంది తప్ప వారి కుటుంబాలకు ధీమా ఇవ్వడంలో విఫలమైంది. అధికారం ఉన్నంతకాలం వాడుకోవడం, ఇబ్బందులు రాగానే పక్కన పెట్టేయడం, ఈ ధోరణి వల్ల పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు తీవ్ర ఆందోళన పడింది. ఏం ఆందోళన వల్ల? ఒకడు పోతే 100 మంది వచ్చాడు పోవచ్చు. తిట్టడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలన్నా, దానికన్నా బీటెక్ చేయాలన్నా, అవన్నీ ఉట్టిది. యనమల నాగార్జున ఎదుర్కొంటున్న ఈ ఒంటరితనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హెచ్చరికట. ఏం ఒంటరితనం అబ్బా, జైల్లో చాలామంది ఉంటారే, 100ల సంఖ్యలో. ఒంటరితనం లేదు, బొచ్చు లేదులే. కేవలం బూతులు, వ్యక్తిగత దూషణని నమ్ముకొని రాజకీయం చేస్తే కాలం కలిసి రానప్పుడు సొంత పార్టీలోనే దిక్కులేని వారిగా మిగిలిపోవాల్సి వస్తే ఇప్పటికైనా పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడే నేతల్ని మేల్కొని చట్టబద్ధమైన సంస్కారవంతమైన రాజకీయాల వైపు అడుగులు వేయకపోతే రేపు నాగార్జునకు పట్టిన గతే అందరూ వైఎస్ఆర్సీపీ బూతులు సోషల్ మీడియాలో వాడే వాళ్ళకి పడుతుందన్నాం. ఎలాంటి సందేశం లేదండి. ఈ మొత్తానికి నాగార్జున యాదవ్ అనేవాడు బయటకు వచ్చిన తర్వాత శ్రీరెడ్డి మాదిరి, బోరుగడ్డ అనిల్ మాదిరి, పోసానిగాడి మాదిరి మాట్లాడకుండా ఉంటారా ఉండరా అనేది ఒక ప్రశ్నార్థకం. ఆ విషయంలో మరి ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.